శ్రీ హనుమాన్ చాలీసా. జయ హనుమాన జ్ఞానగుణసాగర, జయ కపీస తిహులోక ఉజాగర. జ్ఞాన గుణసాగరుడు అయిన నీకు జయమగుగాక, త్రిలోకములను ప్రకాశింపజేయు ఓ కపీస నీకు జయమగుగాక. రామదూత అతులిత బలధామ, అంజనిపుత్ర పవనసుతనామ. రామదూత సాటిలేని బలమునకు ఆటపట్టైనవాడ, అంజనీసుత పవనసుతుడను పేరు గలవాడ. మహావీర విక్రమ బజరంగి, కుమతిని వారు సుమతి కేసంగి. మహావీర విక్రమస్వరూప, వజ్రము వంటి శరీరము కలవాడ, చెడ్డబుద్ధి పోగొట్టువాడ, మంచి బుద్ధి కలవారికి తోడ్పడువాడ. కాంచన వర్ణ విరాజ సువేశ, కానన కొండల కుంచిత కేశ. బంగారం వంటి శరీరఛాయ గలవాడ, మంచి వేషముతో ఒప్పెడువాడ. కర్ణములకు కుండలములు ధరించువాడ, జుట్టు ముడివైచుకొనినవాడ. హాద వజ్ర అదదో విరాజై, కాందే మూంజే జనే ఉసాజై. చేతిలో వజ్రము ధ్వజము కలిగి విరాజుల్లువాడ. స్కందమునందు ముంజము జందమును కలిగినవాడ. శంకర సువన కేసరి నందన, తేజ ప్రతాప మహాజగవందన. శంకరుని పుత్రుడా, శివుని వీర్యమున పుట్టినవాడ. కేసరి అంజనీ భర్త తనయ, గొప్ప తేజ ప్రతాపములు గలవాడ. సమస్త జగముల చేయి నమస్కరింపబడువాడ. విద్యావాన గుణీ అతి చాతుర, రామకాజ కరివేకో ఆతుర. విద్వాంసుడా, కళ్యాణ గుణ చిత్రత్వం కలవాడ, రామకార్యం నెరవేర్చుటకు ఆతురత పడువాడ. ప్రభు చరిత్ర సునివేకో రసియ, రామలకన సీతామన బసియ. శ్రీరామ ప్రభు చరితము విని రసికుడ, సీతారామ లక్ష్మణులను మనస్సున ధరించువాడ. సూక్ష్మరూపధరి సిహిదికావ, వికట రూపధరి లంక జరావ. సూక్ష్మ రూపము ధరించి సీతకు కనపడితివి, వికట రూపము ధరించి లంకను కాల్చితివి. భీమ రూపధరి అసుర సంహారే, రామచంద్రకే కాజ సవారే. భయంకర రూపము ధరించి అసురులను సంహరించితివి, రామచంద్రుని కార్యమును నెరవేర్చితివి. లాయ సంజీవన లక్నజీయాయే, శ్రీ రఘువీర హర్షివరలాయే. సంజీవిని తీసుకుని వచ్చి లక్ష్మణుని బ్రతికించితివి. దానికి శ్రీరాముడు నిన్ను హృదయమును అత్తుకొనెను. రఘుపతి కిన్నిహి బహుతబడాయి, తుమ్మమ ప్రియ భరతహి సమబాయి. శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగడి, సోదర నీవు నాకు భరతునితో సమానమైన వాడవు అని పలికెను. సహస్రవదన తుమ్హారో యశ గవై, అసకహి శ్రీపతి కంటలగావై. 1000 నోళ్ల నీ యశము గానము చేసి శ్రీరాముడు నిన్ను కౌగలించుకొనెను. సనకాదిక బ్రహ్మాది మునీస, నారద శారద సహిత అహీస. యమ కుబేర దిగపాల జహాతే, కవి కోద కహీసకే కహాతే. సనకాది దేవర్షులు, బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు, యమ కుబేర దిక్పాలకులు, కవులు, పండితులు మొదలైన వారు నీ యశోగానమని ఎంతని చేయగలుగుదురు. తుమ ఉపకార సుగ్రీవహి కిన్నహ, రామమిలాయ రాజపదదీన. నీవు సుగ్రీవునకు ఉపకారము నర్చితివి, రామునితో అతనికి సఖ్యము గావింపజేసి రాజ్య సంపదనిప్పించితివి. తుమరో మంత్ర విభీషణమాన, లంకేశ్వర భయే సభజగజాన. నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకమునకు తెలిసినదే. యుగ సహస్ర యోజన పరబాను, లీల్యోతాహి మధురఫలజాను. 2000 ఆమడల దూరములనున్న సూర్యుని మధురఫలముగా భావించి లీలగా గ్రహించితివి. ప్రభుముద్రిక మేలిముఖమాహి, జలదిలాంగయే ఆచరిజనాహి. శ్రీరామ ముద్రికను నోట నుంచుకొని సముద్రము దాటితివి అంతలో ఆశ్చర్యమే ఉన్నది. దుర్గమ కాజ జగతకి చేతే, సుగమానుగ్రహ తుమరైతే. జగమునందు కష్టమకు కార్యము ఏది కలదో, అది నీ అనుగ్రహమును సుగమము కాగలదు. రామద్వారే తుమరకవారే, హోతన ఆజ్ఞ బిను పైసారే. నీవు రామద్వారమును కాచువాడవు, నీ ఆజ్ఞ లేనిదే లోపలికి ప్రవేశించుటకు వీలు లేదు. సబసుక ఆహై తుమరీ శరణ, తుమ రక్షక కాకోడరణ. నిన్ను శరణ వేడిన సమస్త సుఖములు లభించగలవు.
నీవు రక్షకుడుగా ఉండక ఎవరికి భయపడవలసిన పని లేదు. ఆసన తేజ సంహారోపై తీలోక హాంకత కాపై. నీ తేజమును సంభాళించుకొని వాడవు నీవే. ఒక్క కేక వేసిన 3 లోకములు వణికిపోవును. భూత పిశాచ నికట నహి ఆవై మహావీరస్ జపనామ సునావై. మహావీర, నీ నామము విన్నచో భూత ప్రేత పిశాచములు దగ్గరకు రాజాలవు. నాసై రోగహరై సభపీర జపత నిరంతర హనుమత వీర. నిరంతరము వీర హనుమాన్ని జపించినచో సమస్త రోగములు పీడలు తొలగిపోవును. సంకటసే హనుమాన చుడావై మనక్రమ వచన ధ్యానజోలావై. మనోవాక్కాయములచే ఎవడు హనుమంతుని ధ్యానించునో వారిని అతడు సమస్త సంకటముల నుండి కాపాడును. సభపర రామ తపస్వీ రాజా తనకే కాజా తకల సుమసాజ. రాముడు రాజులందరకు మొక్కము వంటివాడు, తాపసులందరకు ప్రభు వంటివాడు. ఆయన కార్యములు అన్నింటినీ నువ్వు చక్కగా సవరించుచుందువు. ఔర మనోరథ జోకోయి లావై చార్ సోయి అమిత జీవన ఫలపావై. ఎవరు ఏ ఏ మనోరథము కలిగినను వారికి జీవన ఫలితము అమితముగా లభించును. చారో యుగ ప్రతాప తుమ్హార హై పరిసిద్ధి జగతి విజయారే. ఈ ప్రతాపము 4 యుగములలో కలదనుట ప్రసిద్ధము. దానిచే జగత్తు ఉజ్వలమైనది. సాధు సంతకే తుమరకు వారే ఆసురని కందన రామదులారే. సాధు సజ్జనులను నీవు రక్షించుచుందువు, అసురులను చంపి రామునకు ప్రీడవైతివి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకీ మాత. అష్టసిద్ధులు నవనిధులు వసంగు వాడవు అను వరము నీకు జానకీదేవి ప్రసాదించను. రామరసాయన తుమ్హారే పాసే సదా రహుకో రఘుపతికే దాస. రామరసాయము నీ వద్ద కలదు, నీవు రామచంద్రునకు శ్రద్ధాళుడమైన దాసుండవు. తుమరే భజన రామకోపావై జన్మ జన్మకే దుఃఖ విసరావై. నిన్ను ప్రార్థించిన శ్రీరాముడు సంతసించును, జన్మాంతర దుఃఖములు నశించును. అంతక్క రఘుపతిపుర జాయి జహా జన్మ హరిభక్త కహాయి. ఎచ్చట జన్మించినను హరిభక్తులని పిలువబడదురు. శ్రీరాముని పురమునకు అంత్యకాలమున పోవుదురు. ఔరదేవత చిత్తనదరి హనుమత సేయి సర్వసుఖకరి. ఇంకొక దేవతను చిత్తమును ధరించక హనుమంతుని సేవించిన సర్వ సుఖములను అతడు వసంగును. సంకట కటైమిటై సభపీర జోసిమిదై హనుమత బలవీర. బలవీడు హనుమంతుని తలచిన సంకటములు పీడలు కష్టములు నశించును. జై 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 హనుమాన గోసాయి కృపాకరో గురుదేవకినాయి. హనుమత్ ప్రభువునకు జయ జయలు, గురుదేవుని వలె కృప చూడము. జో శతబార పాఠకర కోయి చూటకి బంది మహాసుఖహోయి. దీన్ని 100 సార్లు ఎవరు పఠనము చేయుదురో వారికి బంధములు వీడి సుఖము కలుగును. జో ఇహ పడై హనుమాన్ చాలీసా హోయ్ సిద్ధి సాకీ గౌరీసా. హనుమాన్ చాలీసాను ఈ స్తోత్రమును ఎవరు పఠించదరో వారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి కలుగును. తులసీదాస సదాహరిచేరా కీ జైనాద హృదయం హడేరా. తులసీదాస్ ఎల్లప్పుడూ హరిదాసే, ఓ నాదా నీవు నా హృదయంలో నుండుము. పవనతనయ సంకటహరణ మంగళమూరతి మారుతి రూపు రామలక్ష్మణ సీతా సహిత హృదయ వససుర రూపు. ఓ మంగళరూప సీతారామలక్ష్మణ సహితుడవై సమస్త సేవలతో నీవు నా హృదయమున నుండుము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పరయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభాం శాంతం రామదూతం నమామ్యహం.